ఈ ఏకలవ్య మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వివరాల గురించి మనం ప్రెజెంట్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ వీడియోలో పీజీటీకి సంబంధించినటువంటి పీజీటీ వర్సెస్ టీజీటీకి సంబంధించినటువంటి ఫీ డీటెయిల్స్ కానీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, ఏజ్ లిమిట్ కానీ చూద్దాము. పీజీటీకి వచ్చేసి పీజీ ప్లస్ బీఈడీ ఉండాలి. దీని ఫీజు వచ్చేసి ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2000 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీహెచ్సీ ఉమెన్ వాళ్ళకి 500 రూపీస్. ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్. కాకపోతే యాజ్ పర్ గౌట్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది అన్నమాట. టీజీటీకి వచ్చేసి డిగ్రీ ప్లస్ బీఈడి ఉండాలి, సీటెట్ క్వాలిఫై అయి ఉండాలి. దీనికి కూడా సిమిలర్గా పీజీటీ లాగానే ఫీజు ఉంటుంది. 2000 రూపీస్ ఫర్ ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 500 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీహెచ్సీ ఉమెన్ వాళ్ళకి. దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ ఉంటుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టీజీటీ అండ్ పీజీటీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ అండ్ ఫీజ్. ఓకే, పోతే పీజీటీ టీజీటీకి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.